అందరికీ వందనములు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో సహవాసం ప్రతి ఉదయం దేవునితో. సముద్రములో తుఫాను చెలరేగుతూ ఉన్నప్పుడు ఓడ నడిపించు నావికుడు ఎంత కష్టమైనను తన ఓడతో ఆ తుఫానును ఎదుర్కొంటాడు, పోరాడుతాడు. గాని ఓడను ఏమాత్రం ప్రక్కకు నడపడు. ఎందుకంటే ఓడను ప్రమాదం నుండి తప్పించడానికి ఎడమకైనా కుడికైనా త్రిప్పిన ఎడల ఆ ఎత్తైన అలలు ఆ ఓడను కూల్చివేస్తాయి. అలా కాక వెనుకకు మళ్ళిస్తే ఆ గాలివాటమునకు ఆ ఓడ కొట్టుకొని పోతుంది. గనుక తుఫాను వచ్చినప్పుడు దానిని ఎదుర్కోవడమే శ్రేయస్కరం, క్షేమకరం. ప్రియ స్నేహితుడా, ఈరోజు నీ జీవితం తుఫానులో చిక్కుకుందా? ఆర్థిక ఇబ్బంది, అనారోగ్యం, అపజయం, అపనిందల వలయంలో చిక్కుకుందా? నీ కుటుంబం, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ ఆస్తి అలల చేత అటు ఇటు కొట్టుబడుతుందా? నీ శోధనలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొనలేక నీ విశ్వాసం చాలక పరిస్థితులకు రాజీ పడిపోదామని అనుకుంటున్నావా? నీ ఆత్మీయ పోరాటాన్ని గాలివాటానికి వదిలి నీ ఆత్మీయ యాత్ర ముగించి వెనక్కి తిరిగిపోదామని తలుస్తున్నావా? నేను జయించలేను, నేను ముందుకు సాగలేను, ఈ సంసార జీవితం కొనసాగించలేను, నేను భరించలేను, నా వల్ల కాదు అని నీలో నీవు అనుకుంటూ నిట్టూర్పు విడుస్తూ ఏమైతే అదే అవుతుందిలే కానీ అని నిరుత్సాహపడిపోతున్నావా? అయితే ఇప్పటి వరకు నీవు కలిగి ఉన్న విశ్వాసం, నీవు కార్చిన కన్నీరు, నీవు పడిన ప్రయాస, నీవు చేసిన ప్రార్థనలు, నీవు కాపాడుకున్న నీ సాక్ష్యము శ్రమలనే అలల తాకిడిలో సమాధి కావలసిందేనా? లేదు ప్రియ సహోదరుడా, లేదు. నీవు అలా వెనుకంజ వేయడానికి వీలు లేదు. నీ విశ్వాసాన్ని కోల్పోవడానికి వీల్లేదు. దిక్కుమాలిన స్థితిలో ఉన్న నిన్ను చేరదీసుకొని పిలుచుకొని తన రక్తముతో నిన్ను కొనుక్కొని కడుక్కున్న ఆ ప్రేమమూర్తి అయిన దేవుడు ఏ రీతిగా నిన్ను అర్ధాంతరంగా నట్టనడి సముద్రంలో మునిగిపోనిస్తాడు? నువ్వు విచారముతో, దిగులుతో కృంగిపోతూ ఉంటే ఎలా మౌనముగా ఉంటాడనుకుంటున్నావు? దయచేసి దేవుడు నీకు చేసిన వాగ్దానములు జ్ఞాపకమునకు తెచ్చుకో. ఆయన పిలిచిన పిలుపును గుర్తు చేసుకో. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడని జ్ఞాపకముంచుకో. తన శిష్యులను అద్దరికి వెళ్ళమని యేసయ్య ఆజ్ఞాపించి కొండపైకి వెళ్ళి ప్రార్థన చేయుచుండెను. ఆ శిష్యులు యేసయ్య చెప్పినట్టుగా సముద్రంలో పయనిస్తూ ఉండగా హఠాత్తుగా సముద్రము చెలరేగింది. అలలు పైపైకి ఎగసిపడుతూ ఉన్నాయి. నట్టనడి సముద్రంలో వారు భీకర గాలి తుఫానులో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు. ఎటు పోవాలో పాలుపోక ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం చేతకాక చింతిస్తూ ఉండగా యేసయ్య వారిని దిక్కుమాలిన వారిగా వదిలిపెట్టాడా? వారిని ఆ తుఫానులో నాశనం కానిచ్చాడా? లేదు ప్రియ స్నేహితుడా, కానే కాదు. హఠాత్తుగా ఆయన తన శిష్యుల దగ్గరకు బహు ఆశ్చర్యకరమైన రీతిలో నీళ్లపైన నడిచి వచ్చి వారి చుట్టూ అలుముకున్న గాలి తుఫానును, చెలరేగుతున్న అలలను గద్దించి తన శిష్యులను సురక్షితంగా అద్దరికి చేర్చిన దేవుడు నీ చుట్టూ ఉన్న భయంకరమైన శోధనలను, వేదనలను, తుఫానులను అణచి నిన్ను క్షేమముగా అద్దరికి చేర్చడా? నీ విశ్వాసము కోల్పోక యేసయ్య ఎంతైనా నమ్మదగిన వాడిని గ్రహించి నీ ప్రయాణాన్ని, నీ పోరాటాన్ని, నీ ప్రయాసను ఆయన చేతులకు అప్పగించుకో. ఆయన నీ నావలో అడుగు పెడితే చాలు, నీ చుట్టూ ఉన్న భీకర వాతావరణము ఒక్కసారిగా ప్రశాంతముగా మారిపోగలదు. కాబట్టి నీవు నీకున్న పరిస్థితులను బట్టి బెదిరిపోక, చెదిరిపోక, కృంగిపోక, వెనుకంజ వేయక, కుడి ఎడమలకు తొలగిపోక, దేవునిపై నీకున్న విశ్వాసమును బట్టి నీ ఆత్మీయ యాత్రలో ఎన్ని తుఫానులు ఎదురైనా వెనుకంజ వేయక యేసయ్య పేరట ముందుకు దూసుకొని పో. అద్దరికి క్షేమముగా చేరుకో. 1 పేతురు 1 అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము
అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ఇట్లు మీ సహోదరి శైలజ రాజ్ కుమార్.